వేదాగ్ని 29. వేగ్ని పడుకుంది. వేదు రాలేదు. మనసుకు ఎందుకో ప్రశాంతంగా లేదు. ఏదో కీడు శంకిస్తున్నట్టు తన మనసు పదే పదే సూచనలు పంపిస్తున్నట్టు అనిపించింది. అవినాష్, అరవింద్ ఇద్దరూ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇంటికి పయనమయ్యారు. ఆ రోజు రాత్రి వారు ఎలా గడిపారు? అసలు కంటి మీద కునుకు అనేది లేదు, తెలియదు. వేగ్ని బాధతో లేచి కిందికి వచ్చింది. అవినాష్ బాబుని ఆడిస్తుంటే, అవిగారు, వేదుగారు మీకు ఏమైనా చెప్పారా అని బేలగా అడిగింది. అవినాష్ ఏమీ చెప్పలేక బాబుని వానికి ఇచ్చి గుటకలు మింగుతూ, అది వాడు ఏదో బిజినెస్ పని మీద వెళ్ళాడనుకుంటా. నీకు తెలుసుగా, వాడు గడప దాటితే వాడి సెల్లు వేణు చేతిలో ఉంటుంది. మాకు కూడా ఏమీ ఇన్ఫార్మ్ చెయ్యలేదు. పిఏకి ఫోన్ చేస్తే చెప్పాడు. వేణు ఎక్కడ ఉన్నాడు అని వేగ్ని అడిగింది. అవినాష్ మళ్ళీ ఇరుక్కున్నాను అని మనసులో అనుకొని, వేణు వేద్ లేడు కదా, బిజీగా ఉన్నాడేమో. వేగ్ని ఒకసారి వేణుకి ఫోన్ చేస్తా, వీలైతే ఇంటికి రమ్మని చెప్పు అవిగారు అన్నది. అవినాష్ గుట్కలు మింగుతూ, ఈ రౌడీని మేము అసలు మభ్యపెట్టగలుగుతామా భగవంతుడా అని మనసులో అనుకొని, అలాగే రౌడీ, చెప్తా వేణుకి అని ఇంకా ఏమైనా అడుగుతుందేమోనని రూమ్కి వెళ్ళిపోయాడు. అలా వేగ్ని 3 రోజులుగా వేద్ లేక దిగులుతోటి అన్నం తినక కనీసం ఫోన్ అయినా చేస్తాడేమో అని హాల్లో ఉండి ల్యాండ్ వైపు చూస్తూ ఉంది. ఇప్పటి వరకు వేగ్ని పాప చేతిలో సెల్లు లేదు. వేగ్నికి సెల్లు ఉన్న ఉపయోగం ఉండదు. వేదు బాబు బయటికి వెళ్తే చెయ్యడు. అతను ఇంట్లో ఉండి మాట్లాడటానికి మాత్రమే అతనికి చేతిలో సెల్లు. బయటికి వెళ్తే అది వేణు చేతిలోనా లేదా తన అనుచరుల చేతిలోనూ అయినా వేద్ ఏదైనా పని మీద బయటికి వెళితే పాపకి ఏ రోజు చెప్పడు. కానీ ఈసారి వేగ్ని మనసు ఎందుకో అలజడిగా ఉండి, ఒక్కసారైనా తన మాట వినాలి అని తపనతో వేద్ రాక కోసం, వేద్ మాట కోసం ఎదురు చూస్తుంది. ఒక్కరోజు వేగ్ని దగ్గరికి రామ్ వచ్చి, అక్క, నాన్న చెల్లిని తీసుకుని ఇంటికి రమ్మన్నాడు అని చెప్పాడు. వేగ్ని, మీ బావ లేకుండా తనకు చెప్పకుండా ఎలా తీసుకువెళ్తావురా అన్నది. నాన్న ఎప్పుడో బావకి ఫోన్ చేసి అడిగాడట. అంజుకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తీసుకొని వెళ్ళమన్నాడు. అంజు ఈరోజు వెళ్దాము అన్నది. వేగ్ని అంజుని కేకేసి, నాన్న దగ్గరికి వెళ్తావా అన్నది. అంజు ఒక భారమైన నిట్టూర్పు వదిలి, అక్క, అమ్మా నాన్న ఎప్పుడో ఫోన్ చేశారు. బావ కూడా ఎప్పుడో వెళ్ళమన్నాడు. నేనే వెళ్ళలేదు. ఇప్పుడు బావ కూడా ఇంట్లో లేడు కదా, అలా చూసి 2 రోజులు ఉండి వస్తా అన్నది. అలా రాము, అంజు వెళ్ళిపోయారు. మంజుల అంతా గమనిస్తూనే ఉంది. వేగ్ని బాధ, తను పడుతున్న మానసిక వేదన అంతా చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. మరుసటి రోజు మంగమ్మ, మధుమిత, వాణి ముగ్గురు ఇక్కడ దగ్గరలో చిన్న పల్లెటూరు ఉన్నదటమ్మా. చిన్నబాబుకి కదా ఏ కీడు జరగకుండా గుడిలో తాయెత్తు కట్టించుకొని వస్తాము. చిన్నపిల్లలకి ఇలా కడితే మంచిది అని మంగమ్మ చెబితే అందరూ వెళ్తున్నారు. ఏంటి అందరూ వెళ్తున్నారు అని వేగ్ని మనసుకు అనిపించింది. బాబు కోసం కదా అనుకుంది. ఇంట్లో మంగమ్మ, మధుమిత, వాణి వెళ్ళవలసిన అవసరమేముంది? వాణి, అవినాష్ వెళ్ళి వస్తే సరిపోద్దిగా అనుకుంది. మళ్ళీ తన మనసులో అవినాష్కి ఏమైనా పని ఉండి ఉంటుంది. మంగమ్మ, వాణి వెళితే చూసుకోవటం కష్టమని మధుమిత కూడా వెళ్తుందేమో అని తనకు తాను సర్ది చెప్పుకొని సరే అన్నది. ముగ్గురు వెళ్ళిపోయారు. అవినాష్, అరవింద్ ఇద్దరూ తమ పనులకు వెళ్ళిపోయారు. మంజుల, వేగ్ని మాత్రమే ఉన్నారు. వేగ్ని వేద్ కనపడక వారం అవుతుంది. ఎవరిని అడిగినా వారికేమీ తెలియదు అని చెప్తున్నారు. వేగ్ని మనసు తనకు ఏమైనా జరిగిందా అని ఎంతో వేదనకు గురి అవుతుంది. తన మనసుకు తానే, వేదికి ఏదన్నా జరిగితే నా గుండె కొట్టుకోదు, ఇది కూడా ఆగిపోతుంది అని 1కి 100 సార్లు అనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని తినలేక, ఇంట్లో ఉండలేక గార్డెన్లో మొక్కలను చూస్తూ తిరుగుతుంది. వారం రోజులుగా వేద్ మాట వినిపించక, కంటికి కనిపించక
వేగ్ని హృదయం తల్లడిల్లిపోతుంది. వేద్ చేసే అల్లర్లు గుర్తొస్తుంటే గుండె బరువుగా, మనసు వేదనగా ఉంటుంది. వేగ్ని మనసులో పిల్లల టాపిక్ వచ్చిన దగ్గర నుంచి మా మధ్య అన్యోన్యత దెబ్బతిన్నది. నేను మాటి మాటికి నా శరీరం కొనుక్కున్నారు అని అంటుంటే తను బాధపడి నాకు దూరంగా ఉంటున్నారా? ఒక్కసారి ఫోన్ చేస్తే తన మాటే వింటా అని హృదయం తల్లడిల్లిపోతుంది. రోజు ఆమె దేవుడికి మొరపెట్టుకునేది ఒకటే, నా వేదికి ఏమీ జరగకూడదు. తనకి ఏదైనా ప్రమాదం వాటిల్లేటట్టు ఉంటే ముందు నా ప్రాణాలు పోయేలా చూడండి అని ప్రతిరోజు ఆమె దేవుడికి వేడుకునేది. అదే వేద్ లేకుండా ఆమె ముందు జీవితం ఊహించుకోలేదు. తనతో ఏదో పిల్లల మీద ఆశ కల్పించాలని, కాస్త మారాలని బెట్టుగా ఉన్నది. కానీ ప్రతి క్షణం వేద్ కోసమే ఆరాటపడుతుంది ఆమె మనసు. ఒక్కసారి ఫోన్ చేస్తే నీకు పిల్లలు కావాలా, నేను కావాలా అని వేద్ అడిగితే మీరే కావాలి అంట అని ఆమె మనసు బాధతో రోదిస్తుంది. వేద్ కనపడితే చాలు అనేది ఆమె మనసు గోల. ఆ క్షణం వేగ్ని గార్డెన్లో ఒక బల్ల మీద కూర్చొని ఆకాశం కేసి చూస్తూ, ఆకాశంలో ఆమెకు వేద్ రూపం కనిపిస్తుంటే ఆమెకే తెలియకుండా ఆమె కన్నీరు జారి చెంపలకు చేరి ఆమె హృదయం మీద చల్లగా పడుతుంటే, వేద్ గారు, నేను ఏడిస్తే మీరు చూడలేరు కదా, మరి నేను ఇంతలా ఏడుస్తున్నా మీరు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మీరెక్కడున్నా క్షేమంగా ఉన్నారని నాకు కబురు తెలియాలి కదా. ఎదురుగా ఉండి ఎన్నన్నా పడతానండి, మీ మౌనాన్ని మాత్రం సహించలేను అని ఆగకుండా తన కన్నీటిని వదిలేసింది. వేదిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ క్షణం ఆమె కన్నీరు కొలిచేవారు ఉంటే కడివెడు అవుతాయేమో. వేగ్ని ఇంత బాధపడితే వేద్ ఒక్కరోజు కూడా సహించేవాడు కాదు. మరి ఈరోజు నేను ఇంతలా ఏడుస్తుంటే నా కళ్ళ ముందుకు మీరెందుకు రావట్లేదు అని గుండె భారంతో, గొంతు నొప్పితో కనీసం పలకరించేవారు కూడా లేక వేద్ విల్లా వెలవెలపోతుంది. పనివారు మొత్తం వెళ్ళిపోయారు. మంజుల కనిపించలేదు. లత పడుకుండిపోయింది. హాల్లో ఫోను తెగ మోగుతుంది. అంత ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఫోను మోగుతుంటే గార్డెన్లోకి వేగ్నికి వినపడింది. ఎంతో ఆత్రంగా, ఎంతో ఆశగా వేద్ మాట వినపడుతుంది అని మనసు ఎంతలా పరిగెడుతుందో ఆమె పాదాలు కూడా అంతలా పరిగెట్టి హాల్లోకి వచ్చింది. కళ్ళు ఏడుస్తూనే ఉన్నాయి. పెదవులు నవ్వుతూ వేద్ మాట వినపడుతుంది అని ఆశగా ఫోన్ రిసీవ్ చేసుకుంది. అవినాష్ ఫోన్ చేసి, రౌడీ అరవింద్, నేను వాణి వెళ్ళిన చోటుకి వెళుతున్నాము, జాగ్రత్తగా ఉండు, నీకు భయం అనిపిస్తే లతను పడుకోబెట్టుకో అని చెప్పాడు. ఆ క్షణం ఆమెకు దుఃఖం పొంగుకుని వచ్చింది. కానీ ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి కదా అని కళ్ళు వర్షిస్తున్న ఫోన్ పెట్టేసింది. మంజుల వేగ్ని పడుతున్న ఆరాటం మొత్తం చూసింది. మంజుల, ఎవరు ఫోను అన్నది. వేగ్ని కన్నీళ్లు తుడుచుకొని, అవినాష్, వాణి బాబుకి బాగోలేదట, ఊరు వెళ్ళారు. మరి అరవింద్ అని మంజుల అన్నది. చెల్లి బాబుకు బాలేదంటే అరవింద్ అన్నయ్య ఉంటాడా, తను కూడా వెళ్తున్నాడు అని జీరబోయిన గొంతుతో చెప్పి సోఫాలో కూలబడింది. మంజుల వేగ్ని ఎదురుగా కూర్చుని, ఎందుకు వదినా అంత డల్గా ఉంటావు అని అన్నది. వేగ్ని ఆ క్షణం ఆ మాత్రం పలకరించేవారు కూడా లేక ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. వేగ్ని ఏడుస్తుంటే లత గబగబా హాల్లోకి వచ్చింది. మంజుల లతను చూసి బాగుండదని, ఊరుకో వదినా, ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నది. వేగ్ని, మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలియదు, కనీసం ఫోన్ కూడా చేయటం లేదు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అయినా తెలిసినా బాగు. గొంతు నిండా దుఃఖం దిగమింగుకొని మాట్లాడుతుంటే లతకి చాలా బాధగా అనిపించింది. మంజుల లోపల మురిసిపోతూ, వస్తాడులే వదిన, పడుకో వెళ్ళి అని చెప్పి లతతో, మా వదినకి అన్నం పెట్టు, వదినతో ఉండు అని చెప్పింది. వేగ్ని మనసు భారంతో తన గదిలోకి వెళ్ళింది. ఫ్లోర్ మీద కూర్చుని బెడ్డుని 2 చేతులతో కొట్టి ఏడుస్తూ, మీరు కనీసం ఎలా ఉన్నారో తెలుపను కూడా తెలుపటం లేదు, నేను చచ్చిపోయేలా ఉన్నా, మీరు లేరు అనేది ఒక్క క్షణం తెలిస్తే ఈ ప్రాణం ఇలానే వదిలేస్తా, ఉండి కూడా ఇంతలా సాధిస్తున్నారు అంటే రేపు నేను లేకపోతే మరి మీరు బ్రతకలేరు కదా,
ఎలా నిలుపుకోను ఈ ప్రాణం అని గట్టిగా ఏడుస్తుంది. లత అన్నం తీసుకుని గదిలోకి వెళ్ళింది. వేగ్నిని అలా చూస్తే లతకు ఏడుపు వస్తుంది. తనని ఎలా సముదాయించాలో తెలియటం లేదు. ఏది చెప్పినా కానీ, ఎంత చెప్పినా కానీ వేగ్ని భోజనం చెయ్యట్లేదు. లత, సార్ కోసమేనా మీ బాధ అక్క అన్నది. వేగ్ని కళ్ళతోనే అవును అన్నది. ఈరోజు మీరు భోజనం కడుపు నిండా చేస్తే సారు మీ దగ్గరికి వస్తారు. వేగ్ని ఆశ్చర్యంగా లతను చూసి, నేను భోజనం చేసే సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? మీ సార్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అన్నది. లత చిరునవ్వుతో, చూడక్క, నేనేమీ చెప్పను. నువ్వు భోజనం చేసి ఈరోజు సార్ రాలేదు అంటే రేపు నన్ను అడుగు, ఇంట్లోనే ఉంటాగా అన్నది. ఏదో నాకు అలా అనిపించింది చెప్పాను. నువ్వు తినలేదు అనుకో సార్ రారు, తిన్నావనుకో వస్తారు, నీ ఇష్టం అన్నది. వేదు కోసం తప్పిస్తుంది కనుక లత, నాకు తినాలని లేదు, కానీ నీ నోటి మాట ప్రకారం నేను తింటే వస్తారు అన్నావు కాబట్టి ఆయన్ని చూడటానికి నాకు ఈ ముద్ద దిగకపోయినా కానీ కష్టంగా తింటా. అసలు ఎప్పుడూ ఇన్ని రోజులు ఎటు వెళ్ళలేదు లత. చెప్పకుండా వెళ్ళినా 1-2 రోజులే. అయినా తను కూడా నేను లేకుండా ఉండలేడు. అసలు ఏమయ్యాడో అని భయంతో నీ ఒక్క మాటతో తింటున్నా అంటూ ఏడుస్తూ వస్తారు కదూ అంటూ ముద్దకి అడిగి తిన్నది. లత వేగ్ని పడుతున్న బాధను చూడలేక ఒక భారమైన నిట్టూర్పు వదిలి, పడుకో అక్క అన్నది. వేగ్ని వస్తారుగా సారు అని అడిగిందే 10 సార్లు అడుగుతుంది. ఎందుకంటే వేగ్నికి ఇన్ని రోజులు అతను ఏమయ్యాడు అంటే కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరు. లత రేపు వస్తాడు అని చెప్తుంటే ఆమె మనసుకు కనీసం అలా సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు అని పదే అడుగుతుంది. లత, కంపల్సరీ వస్తారు. రేపు ఉదయం నీ కంటికి కనిపిస్తాడు, లేదా ఈ నైటే కనిపిస్తాడు, సరేనా అని చిరునవ్వు నవ్వింది. లత అన్నది నిజమా అవుతుందో లేదో కానీ వేగ్ని మాత్రం వేదు కనిపిస్తాడు ఆలోచనతో మహా ఆనందిస్తూ పడుకుంది. మంచం పక్కన చాప వేసుకుని లత కూడా పడుకుంది. 11:30 ప్రాంతంలో మంజుల తలుపు తడితే లత వెళ్ళి తలుపు తీసింది. మంజు ఏమీ ఎరగనట్టు, వదిన అన్నం తిన్నదా, పడుకుందో లేదో అని వచ్చాను. లత నిద్రమత్తులో ఊగుతూ, అక్క ఎప్పుడో పడుకుంది, నేను కూడా పడుకున్నా అని చెప్పింది మత్తుగా. మంజు, పడుకోండి, నేను కూడా పడుకుంటా అని మంజులా వెళ్ళిపోయింది. లత వచ్చి పడుకొని తన సెల్లు చూసింది. కాసేపు సెల్లులో మెసేజ్లు చూసింది. వాటికి రిప్లై పంపినాక నిదానంగా తను వేసుకున్న లంగా కింద ప్యాంటును చూసుకుని లంగా విప్పేసింది. తన బ్లౌజులో ఉన్న టీషర్ట్ తీసి తగిలించేసుకుంది. ప్యాంట్లో గన్ను ఉందా లేదా అని చూసుకుంది. ఉంది. నిదానంగా లంగా ఓని పక్కకు నెట్టి రూమ్ తలుపు తీసుకుని మెల్లిగా బయటికి వెళ్ళింది. వేద్ రూమ్ పక్కనే అంజుకు రూమ్ ఏర్పాటు చేయమన్నాడు కనుక లిఫ్ట్ పక్కన రూము అంజలిది. లత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ మరొక్కసారి సెల్ మెసేజ్లు చూసుకుని తను కూడా మెసేజ్ చేసి ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుంది. అంజలి రూమ్ డోర్ ఓపెన్ చేసింది. నిదానంగా డోర్ లోపలికి చూసింది. అంజలి రూమ్లో ఒక మగ మనిషి ముఖానికి మంకీ క్యాప్ ధరించాడు. మంజుల ఏదో ల్యాప్టాప్లో చూస్తుంది. లత పాకెట్లో సెల్ తీసి కాస్త పక్కకు జరిగి మెసేజ్ చేసింది. ద్రోణాన్ని చూసిన లత ఇద్దరూ మెల్లగా అంజు గది తలుపు తీసి లోనికి వచ్చారు. వాళ్ళను చూసిన మంకీ క్యాప్ మనిషి కిటికీ డోర్ నుంచి బయటకు దూకబోయాడు. కిటికీ డోర్లో నుంచి వేదు ఒక్క పంచు చేస్తే రూమ్ మధ్యలో పడ్డాడు. ఆ మంకీ క్యాప్ మనిషి ఎప్పుడైతే కింద పడ్డాడో వేదుని ఎప్పుడు చూసిందో మంజుల. అన్నయ్య, అతను నన్ను భయపెట్టి ఈ రూమ్లోకి తీసుకొచ్చాడు. నేను భయంతో ఇక్కడికి వచ్చాను. ఇతనెవరో నాకు తెలియదు. నేను ఇప్పుడే వచ్చాను అని నమ్మబలికే మాటలు మాట్లాడుతుంది. మంజుల భయం ఉన్నదానిలా, అరవింద్ గారేరి అంటుంటే అవినాష్ లోనికి వచ్చాడు. ద్రోణ, అవినాష్, లత ముగ్గురు 3 పక్కల రూముకి లాక్ అవుతున్నారు. అందరూ గన్లు మంజులకి గురిపెడుతూ వచ్చారు. మంజుల షాక్ అయి అందరినీ చూసి, అరవింద్ గారి బిడ్డ నా కడుపులో, మా ప్రేమ గుర్తు అన్నది. నేను అతన్ని ప్రేమిస్తున్నాను.
నేను అతని బిడ్డను మోస్తున్నాను అని ఎంతో వినయం నటిస్తుంది. ముసుగు మనిషి లేవటానికి ప్రయత్నిస్తే వేద్ గన్ను తీసి పటా పటా పట 6 రౌండ్లు కాల్ చేశాడు. ఆ గన్ సౌండ్కి వేగ్ని నిద్రలేసి గబా గబా వీరున్న రూంలోకి వచ్చింది. వేద్ చేతిలో గన్ను, ముసుగు మనిషి బాడీలో బుల్లెట్లు. మంజుల షాక్ తోటి నిలుచుని చూస్తుంటే అందరినీ చూసిన వేగ్ని ఏమీ అర్థం కాక ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం ఒక్క ఉదిటిన వేద్ను చేరుకోబోయింది. వేగ్ని నీ మంజుల అమాంతం తన మీదికి లాక్కొని ఆమె చుట్టూ తన చీర కొంగు బిగించబోయింది. వేగ్నికి ఏమీ అర్థం కాక తన ఆడపడుచు తనని చంపటానికి చూస్తుంది. ఏంటో అర్థం కాక చుట్టూ ఉన్న వారిని చూసి ఆమె పట్టు బిగిస్తుంటే మంజుల బాడీలో పట్ట పట్ట అని బుల్లెట్లు దూసుకు వచ్చాయి. లత మంజుల వెనక భాగం మొత్తం తూట్లు పొడిచేసింది. వేగ్ని మెడ పట్టు వదిలింది. మంజుల నేలకు ఒరిగింది. మంజుల బాడీలో బుల్లెట్లు దిగేటప్పుడు కాస్త పక్కకు జరిగింది. ఆ క్రమంలో ఒక బుల్లెట్ వేగ్ని చేతికి తగిలింది. వేగ్ని చెయ్యి రక్తం కారుతుంటే వేద్ పరుగున వచ్చి వేగ్నిని పట్టుకున్నాడు. వేద్ స్పర్శ కొండంత భరోసానిచ్చింది. వేద్ రాక కోసమే చూసిన ఆమె మనసు కంటి నిండుగా చూసుకుంటుంది వేద్ని. తగిలిన దెబ్బ మర్చిపోయి తనని కౌగిలించుకుంది. వేగ్ని పొదుముకుని లతని కోపంతో నీకసలు సోయి ఉందా? వచ్చేటప్పుడు డోర్ గడియ పెట్టి రావటం తెలియదా? ఎంత షార్పుగా ఉండే మైండ్ ఏమైపోయింది అని గట్టిగా గద్దించాడు. వేగ్నికి అసలు అక్కడ ఏం జరుగుతుందో, మంజులని లత చంపటమేందో, ఆ మంకీ క్యాప్ మనిషిని వేద్ అన్ని రౌండ్లు కాల్చి చంపటమేందో ఏమీ అర్థం కాక పాప కాస్తో కూస్తో స్పృహ తప్పినట్టే అయిపోయింది. వేగ్నికి అంజు బెడ్ మీద పడుకోబెట్టి కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న మంజుల దగ్గరికి వేద్ వచ్చి నీ కడుపులో అరవింద్ బిడ్డ అని వేద్ అంటే మంజుల అవును అన్నట్టు తల ఊపింది. వేద్ అసలు అరవింద్ నీతో కలిస్తేనే కదనే. వేద్గాడు అంటే అంత పిచ్చిగా అనిపించాడా? నన్ను కనిపెట్టి నా దగ్గర సమాచారాన్ని తీసుకుని వెళదామని. నువ్వసలు నా చెల్లివే కాదు. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టక ముందే తెలుసు. నువ్వు వాడు అని ముసుగు మనిషిని చూపించి మా పిన్నితో ఫోన్ చేపించి ఆమెను వెంటనే చంపేశారు. ఆమె మానసిక వేదనతో చచ్చిపోయింది అని నమ్మించి మా చెల్లె అనుకొని ఇంకొక అమ్మాయిని చంపేశారు. మా చెల్లిని చంపేశాను అని నా చెల్లి ప్లేస్లో నువ్వు వచ్చావు. నువ్వెవరో చెప్పనా? ఇక్కడ చచ్చి నరకానికి పోయిన వాడి లవర్వి. నువ్వు ఇక్కడికి వచ్చిన కాన్సెప్ట్ వేరు. వచ్చాక నీ ప్లాన్ ఎలా చేంజ్ చేసుకున్నావో చెప్పనా? ఇక్కడికి వచ్చేటప్పుడు వాడు పంపిస్తే వచ్చావు. ఇక్కడికి వచ్చాక అరవింద్ గాడిని ట్రాప్లో పెట్టి వాడిని పెళ్లి చేసుకుని రేపటి రోజు ఇది అనేది బయటపడితే నువ్వు సేఫ్గా ఉండాలి. వాడు ఎలాగూ చస్తాడని నీకు తెలుసు. అందుకే అర్జెంటుగా అరవింద్ బిడ్డ నీకు కావాల్సి వచ్చింది నువ్వు బ్రతకటానికి. నేను మరీ అంత పిచ్చి పుల్కాలా కనపడుతున్నానా? నేను బెండ్ అయ్యేది బెడ్ మీద చూపిస్తే దానికి మాత్రమే. నన్ను నా రాక్షసత్వాన్ని ఆపగలిగేది అది ఒక్కతే. అందుకే ఇంట్లో దానికే తెలియకుండా నటిస్తూ దాని ప్రేమ కోసం తప్పిస్తున్నా. దానికి నేను ఎవరు అనేది తెలిస్తే గుండె ఆగి చచ్చిపోద్ది. దాని గుండె ఆగిన మరుక్షణం నా గుండె కూడా ఉండదు. ఇంత రాక్షసుడిని అయినా కానీ నా ప్రాణం కూడా దాని దగ్గరే ఉంది. అందుకే దానికి నేనెవరో చెప్పకుండా నా ప్రేమను చూపుతూ దాని ప్రేమను పొందుతున్నాను. ఈ వేద్ నా కొడుకు మనిషిగా ఉంటాడు అంటే ఒక్క దాని దగ్గర మాత్రమే. నీ గురించి నువ్వు వచ్చిన రోజు తెలిసినా కానీ నిన్ను ఏం చేయకుండా ఎందుకు ఉంచానో తెలిసి చెప్పనా? నిన్ను చంపేస్తే వీడు తప్పించుకుంటాడు. వాణ్ణి మీ సంస్థని మీ వెనకున్న వాళ్ళని నలుపుకుంటూ వస్తున్నా. మెయిన్ వీడే దొరకలేదు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కువ లైకులు ఉంటే మరొక ఎపిసోడ్ ఇస్తా, లేకపోతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బంగారాలు.